ప్రతి ఉదయం దేవుని వాగ్దానం అనే కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తుంటున్నాను. ఈ ఉదయకాల సమయంలో దేవుడు మన కొరకు ఏర్పాటు చేసినటువంటి వాక్య భాగము ద్వితీయోపదేశ కాండము 30వ అధ్యాయము 20వ వచనం చివరి భాగాన్ని ధ్యానించుకుందాం. ద్వితీయోపదేశ కాండము 30వ అధ్యాయము 20వ వచనం చివరి భాగాన్ని ధ్యానించుకుందాం. ఆయన వాక్యమును విని ఆయనను హత్తుకొనున్నట్లును జీవమును కోరుకొనుడి. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనకిస్తున్నటువంటి ఈ యొక్క ఆశీర్వాదకరమైనటువంటి వాగ్దానాన్ని మనకును మన కుటుంబాలకును ఆస్వాదించుకొని ఈ యొక్క వాగ్దానం ప్రకారము మనము ముందుకు కొనసాగాలని ప్రేమతో నేను కోరుచున్నాను. ఈ యొక్క మాటలను అంతరార్థాన్ని ఆత్మీయ సత్యాలను మనం గ్రహించినట్లయితే, ఇశ్రాయేలు యొక్క ప్రజలు ఐగుప్తు దేశంలో నుండి దేవుడు వాగ్దానం చేసినటువంటి భూమికి నడుస్తున్నటువంటి సందర్భంలో వారి యొక్క అరణ్య యాత్రలో అనేక రీతిలుగా ఇశ్రాయేలు యొక్క ప్రజలు దేవుని పైన సనుక్కున్నారు. అనేక విధాలుగా దేవుణ్ణి మరి నిందించినటువంటి సందర్భాలను మనకు తెలిసినటువంటి విషయమే. మోషే సీనాయి పర్వతం పైన దేవుని సన్నిధిలో 40 దినములు గడిపినటువంటి సందర్భంలో దేవునికి వ్యతిరేకమైనటువంటి వారి కార్యాలు జరిగించారు. అయినా కూడా దేవుడు వారిని క్షమిస్తూ ఉంటాడు. వారిని క్షమించమని, వారికి శిక్ష వేయవద్దని మోషే దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థిస్తూ ఉంటున్నాడు. వారు విగ్రహములను తయారు చేసి విగ్రహారాధన చేస్తూ దేవునికి కోపము రగిలించినటువంటి సందర్భం మనకు తెలిసినటువంటి విషయం. మరి ఆ యొక్క కానాను దేశంలో ప్రవేశించేటువంటి సందర్భంలో వారికి ఎర్ర సముద్రము ఎదురుగా ఉంటున్నది. మరి అయినా కూడా వారు సంకోచిస్తూ ఉంటున్నారు. అయ్యో, మేము ఆ యొక్క ఐగుప్తు దేశంలోనే మరి కష్టమో నష్టమో మేము అక్కడ అనుభవిస్తుంటే మమ్మల్ని ఎందుకు తీసుకొచ్చి ఈ యొక్క సముద్రంలో మరి సంపాలని దేవుని యొక్క చిత్తమా, దేవుని యొక్క ప్రణాళిక అని మోషే పైన సనుక్కున్నటువంటి సందర్భం. అటువంటి సందర్భంలో వారి యొక్క సనుగులను, వారి యొక్క మనస్సును గ్రహించి దేవుడు మోషేతో మాట్లాడుతుంటున్నాడు. ఈ మాటలు పైభాగంలో మనం గమనించినట్లయితే, మరి నీ పితరులైన అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు ఆయన ప్రమాణం చేసిన దేశంలో మీరు నివసించినట్లు యెహోవాయే నీ ప్రాణమునకును నీ దీర్ఘాయుషునకు మూలమై ఉన్నాడు. కాబట్టి నీవును నీ సంతానమును బ్రతుకుచు నీ ప్రాణమునకు మూలమైన నీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయన వాక్యమును విని ఆయనను హత్తుకున్నట్లు జీవమును కోరుకొనుడి అని ఈ యొక్క మాటలు ఇశ్రాయేలు యొక్క ప్రజలను ఉద్దేశించి దేవుడు మోషేతో మాట్లాడుతూ ఉంటున్నారు. ప్రాముఖ్యమైనటువంటి మాటను మనం ఇక్కడ గమనించినట్లయితే, ఆయన వాక్యమును విని ఆయనను హత్తుకున్నట్లు జీవమును కోరుకొనుడి. ఆయన వాక్యములో బలముంటున్నది, ఆయన వాక్యములో శక్తి ఉంటున్నది, ఆయన వాక్యములో జీవమై ఉంటున్నది. ఆది యందు వాక్యములను, వాక్యము దేవుని యొద్ద ఏ రీతిగా అయితే మనం వాక్యంలో మనం ధ్యానిస్తూ ఉంటున్నామో, ఆయన వాక్యమును వింటే జీవము కలుగుతూ ఉంటున్నది. మరి ఈ యొక్క విషయాలు ఇశ్రాయేలు యొక్క ప్రజలకు మరి మోషే ద్వారా దేవుడు బయలుపరుస్తూ ఉంటున్నాడు. వినుట వలన విశ్వాసం కలుగుతుంది అని దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తున్నాం. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఆ ముందు భాగంలో కూడా వెనుక భాగంలో మనం గమనించినట్లయితే 15వ వచనంలో ఒక మాటను మనం చూస్తుంటున్నాం. చూడుము, నేడు నేను జీవమును, మేలును, మరణమును, కీడును నీ ఎదుట ఉంచున్నాను. నీవు బ్రతికి విస్తరించినట్లుగా నీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయన మార్గములందు నడుచుకొని ఆయన ఆజ్ఞలను, కట్టలను, విధులను ఆచరించమని నేడు నేను ఆజ్ఞాపించినట్లు అట్లు చేసిన ఎడల నీవు స్వాధీనపరచుకొనుటకు ప్రవేశించు దేశంలో నీ దేవుడని యెహోవా నిన్ను ఆశీర్వదించును. వారు కానానులో ప్రవేశించబోతూ ఉంటున్నారు. దానికి ముందుగా
మరి వారికి ఒక హెచ్చరికతో కూడినటువంటి మరి వాగ్దానాన్ని దేవుడు వారికి ఇస్తూ ఉంటున్నాడు. మరణమును మరి జీవమును అంటున్నాడు కదా, జీవమును మేలును మరణమును కీడును నీ ఎదుట ఉంచున్నాను. మరి ఈ రీతిగా దేవుడు వారికి వాగ్దానాన్ని ఇస్తుంటున్నాడు. ఆయన వాక్యాన్ని విని మరి ఆయన హత్తుకున్నప్పుడు మరి జీవముని మనము పొందుకోగలం. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన వాక్యాన్ని వినేటువంటి వారిగా మనం ఉండాలి. ఆయన ఆజ్ఞలను అనుసరించేటువంటి వారిగా మనం ఉండాలి. మరి ఆయన కట్టడలను, ఆయన నిబంధనలను అనుసరించి నడుచుకునేటువంటి వారిగా మనం ఉండాలని దేవుడు మనకి హెచ్చరిక చేస్తున్నాడు. ఆ యొక్క వాక్యానుసారమైనటువంటి మాటలతో, ఆజ్ఞలతో నీవు నేను జీవించాలని ఈ కొద్ది మాటల ద్వారా నేను హెచ్చరిక చేస్తుంటున్నాను. దేవుడి యొక్క మాటలను మరి ఎక్కువగా మీకును మీ కుటుంబాలకు ఆశీర్వాదకరంగా దేవుడు మార్చును గాక. ఆమేన్.